ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు గలతీలకు పత్రిక రాస్తూ ఇలా అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టుకొనుచున్నాను, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవదును. ఆమె పౌలు తన జీవితంలో మనుషులను సంతోషపెట్టకుండా దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా మిగిలిపోయాడు. కానీ నాడు చాలామంది మనుషుల ప్రేమను సంపాదించుకోవటం నానా ప్రయత్నాలు చేస్తారు, వారిని సంతోషపెట్టాలని. చివరికి వారికి మిగిలేది సంతోషం కాక దుఃఖమే. కాబట్టి నేను ఏమంటానంటే, మనుషులను సంతోషపెట్టాలనే ఉద్దేశం నీకుంటే దేవుడిచ్చే సంతోషాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడి సంతోషం ఏంటి? ఆయనతో కొద్దిసేపు గడుపు, ప్రార్థనలో, వాక్యంలో ఆయనతో నువ్వు సహవాసం చేస్తే అంతకంటే సంతోషం నా ప్రభుకి ఏదీ ఉండదు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా పౌలు లాంటి తీర్మానం తీసుకొని దేవునిని సంతోషపెట్టే వ్యక్తులంగా మిగిలిపోదుము గాక. ఆమేన్.